వెతుక్కుంటున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం జయ్. కరెక్ట్ టైంకే వచ్చారు. 10 ఏళ్లుగా పక్కింట్లో ఉండి చూస్తూనే ఉన్నారుగా. వెనకటికి ఒకడు చెంబు తీసుకుని దున్నపోతు కింద పాలు పిండటానికి ట్రై చేశాడు. అక్కడ ఏమీ ఉండదు, ఆ చెంబు నిండదు. వీళ్ళు అంతే. అంతే కదా సార్, దున్నపోతు కొమ్ములుంటాయి కానీ రొమ్ములుండవుగా. భూమిలోంచి తీసేటప్పుడు వజ్రాలు కూడా వీళ్లలాగే మట్టి కొట్టుకుని ఉంటాయి. వాటిని బాగా రుద్ది శుద్ధి చేస్తే ప్రపంచానికి ఉపయోగపడతాయి. భూగర్భ శాస్త్రవేత్తగా గర్భంలో ఏదీ దాచుకోలేను, అందుకే అన్ని బయటికి చెప్పేస్తాను. ఏంటి ఈ ఎదవలా మారేది? సార్ సార్ సార్, ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు సార్. అయ్యయ్యో, మీరు ఫీల్ అవ్వకండి సార్. మీ వాడికి మీరంటే ఎంత రెస్పెక్టో తెలుసా? మొన్న మా ఇంటి ముందు నిలబడి 7వ సిగరెట్టో 8వ సిగరెట్టో కాలుస్తున్నాడు సార్. అంతలో మీ కారు చాగింది. వెంటనే సిగరెట్ కింద పడేసి ఎడంకాలతో దాన్ని కసకసా నలిపేసి పక్కనున్న తులసి మొక్క నుంచి 4 ఆకులు తీసుకుని నోట్లేసుకుని కసకసా నవ్వులుతూ మీ ముందుకొచ్చి నిలబడ్డాడు సార్, స్మెల్ రాకుండా. చూడు నాన్న, హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారని. మీ వాడికి పిచ్చ క్లారిటీ ఉంది సార్. ఆ జోకులు ఆపు, ఆయన చూసి నేర్చుకోండి. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు. ఊటీ తవ్వకాల్లో శిలలు బయటపడ్డాయి. వాటిని టెస్ట్ చేసి నేను సర్టిఫై చేసి రావాలి. ఈ లోపు పద్మని అమ్మగారికి తోడుగా ఉంచేద్దామని వచ్చాను. పద్మకి చెప్పేళ్తాను సార్. యమ్మ పద్మ, ఏంటి అంత బాధగా ఉంటివి? నీ మొగుడు వాళ్ళు మళ్ళీ పోతున్నాడా? వాడేమన్నా వీడి మాదిరి పిల్లకాయ? పెద్ద కాయే కదా. బాడీ అంతా వాడిపోయే, నెత్తి ఎల్ల ఊడిపోయే, అరిగిపోయే కరిగిపోయే. బయటికి పోతే ఏమి, ఇంట్లో ముడిస్తే ఏమి? ఇక్కడ ఒక్కలు పడ విసనకర ఎంత ఊపినా గాలి ఏమొచ్చను? కాదే, తెగ కష్టపడతారు. ఇరుమా, కష్టపడకుండా తినటానికి వాడేమైనా కుక్క? మొగుడు వాడు కదా, కష్టపడవలే. బాబు, ఓహో, మీ అమ్మలాగా తయారవుతావు. మీరనడమే కాకుండా అందరితో అనిపిస్తున్నారండి. ఇదేం బాలేదు. ఇలా రారా. ఏనా ఖమ్మంలో జయప్రకాష్ అంకుల్ ఉన్నారు, ఐడియా ఉందిగా? ఐఏఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని. వాడికి ఒక కూతురు ఉంది. నువ్వు బాబాయ్తో వెళ్ళి అమ్మాయిని చూసిరా. అదేదో మీరే వెళ్ళి చూసి రావచ్చు కదా నాన్నగారు. అక్కడికి వెళ్ళేది అమ్మాయి నీకు నచ్చడానికి కాదు, అమ్మాయికి నువ్వు నచ్చాలి. టెన్షన్ ఎందుకు తమ్మి? మామ చెప్పిన దాంట్లో పెద్ద బొక్కదా ఉంది కదా. ఏం బొక్క? అవును బామా, మన గన కదా అమ్మాయికి నచ్చావలే. అది ఎప్పుడు జరగను, జరగాదు కదా. ఏం బాబా అలా ఉన్నావు? నువ్వు అమ్మాయికి నచ్చాలట, నీకేం తక్కువ? ఏదో కళ్ళు చిన్నగా ఉంటాయి. కళ్ళకి పెళ్లికి సంబంధం ఏంటి? పెళ్ళాలందరూ కళ్ళతోనే కాపురం చేస్తున్నారా? సల్మాన్ ఖాన్కి అన్ని బాగుంటాయి. పెళ్ళయిందా? ఏంటన్నా